రెసిస్టెన్స్ బ్యాండ్తో బైసెప్ కర్ల్ చేయడానికి ఫస్ట్ ఒక రెసిస్టెన్స్ బ్యాండ్ తీసుకోండి. దాని తర్వాత హ్యాండ్స్తో 2 హ్యాండిల్స్ని టైట్గా పట్టుకోవాలి. వ్రిస్ట్ అనేది లాక్డ్ పొజిషన్లో ఉంటుంది, అంటే స్ట్రైట్గా ఉంటుంది. ముందుకు బెండ్ చేయొద్దు, వెనక్కి కూడా బెండ్ చేయకూడదు. దాని తర్వాత బ్యాండ్ యొక్క సెంటర్ పార్ట్ని ఫుట్ కింద గట్టిగా ప్రెస్ చేసి నిల్చోవాల్సి ఉంటుంది. ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఫుట్ లేస్తే బ్యాండ్ వచ్చి మొహానికి తాకుతుంది, ఇంజురీస్ అవుతాయి. అలా కాకుండా ఉండాలి అంటే గట్టిగా ఫర్మ్గా ప్రెస్ చేసి నిల్చోండి. దాని తర్వాత హ్యాండ్స్ కంప్లీట్లీ స్ట్రైట్ పెట్టండి. వ్రిస్ట్ లాక్డ్ పొజిషన్లో ఉంటాయి, ఎల్బోస్ దగ్గర బెండ్ ఉండకూడదు. దాని తర్వాత మీ పామ్స్ అనేవి ఫ్రంట్కి ఫేస్ చేసి ఉండాలి. పామ్స్ని అవుట్వర్డ్ టర్న్ చేయండి. హ్యాండ్స్ కంప్లీట్ స్ట్రైట్ పెట్టండి. షోల్డర్స్ని వెనక్కి పుల్ చేయాలి. షోల్డర్స్ని వెనక్కి పుల్ చేసినప్పుడు బ్యాక్ అనేది ఆటోమేటిక్గా స్ట్రైట్ అయిపోతుంది. దాని తర్వాత టేక్ ఏ డీప్ బ్రీత్. కోర్ ఎంగేజ్ చేసుకొని లాక్ చేసుకొని మెల్లగా హ్యాండిల్స్ని షోల్డర్ దాకా తీసుకురావాలి. ఓకేనా? ఎల్బోస్ లిఫ్ట్ చేయకుండా వెయిట్ని స్లోగా మీ షోల్డర్స్ దాకా తీసుకురావాలి. మళ్ళీ ఆల్ ద వే కిందికి వెళ్ళిపోవాలి. కిందికి వెళ్ళినప్పుడు హ్యాండ్స్ కంప్లీట్లీ స్ట్రైట్ అవ్వాలి, ఎల్బోస్ దగ్గర బెండ్ ఉండకూడదు. టేక్ ఏ డీప్ బ్రీత్, లాక్, పుల్ ఇట్ అప్. Take it all the way down. వ్రిస్ట్ లాక్ ఉంటుంది, ఎల్బో లిఫ్ట్ చేయకూడదు. స్లో కంట్రోల్ ఫ్యాషన్లో పైకి తీసుకురావాలి, మళ్ళీ ఆల్ ద వే కిందికి తీసుకెళ్ళాలి.